హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6534 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి మరి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం, వీటికి అభ్యర్థులంతా దరఖాస్తు చేయడం మనందరికి కూడా తెలిసిందే. మరి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు త్వరలోనే పాఠశాలలకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం. అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు వచ్చేస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన విధుల్లో చేరిక. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరతతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన బోధన అందక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో గదిలో 2 తరగతులకు చెందిన విద్యార్థులను కూర్చోబెట్టి బోధిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. సర్దుబాటు చేసిన తీరుని సమస్య. ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య పెరగడంతో ఉపాధ్యాయులను నియమించడంతో పాటు ఇటీవల సర్దుబాటు ప్రక్రియ కూడా నిర్వహించారు. అయినా పలు చోట్ల సబ్జెక్ట్ టీచర్లు లేరు. ఇది ప్రధానంగా 10వ తరగతి విద్యార్థులకు అందించే బోధనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఘంటసాల మండలం లంకపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయులు లేరు. గుడివాడ మండలం శెర్వగొల్లపల్లి యూపీ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులు లేరు. కంకిపాడు జెడ్పీ హై స్కూల్లో 301 మంది విద్యార్థులు ఉండగా సోషల్ సబ్జెక్ట్ 2 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మచిలీపట్నంలోని రాజుపేట మున్సిపల్ హై స్కూల్లో ఇంగ్లీష్, హిందీ, గణిత ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బందర్ నగరంలో చిలకలపూడి పాండురంగ, బందర్కోట, గిలకలదిండి నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో వివిధ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పాఠశాలల వారిగా పోస్టులు కేటాయింపు. జిల్లా వ్యాప్తంగా ఏ పాఠశాలలో ఖాళీలున్నాయో గుర్తించి భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించారు. అత్యధికంగా మచిలీపట్నం దక్షిణ మండల పరిధిలో 12, కంకిపాడు 7, పమిడిముక్కల 6, గుడివాడ 6, పెనమలూరు 6, పామూరు మండలంలో 4 పోస్టుల చొప్పున కేటాయించగా మిగిలిన మండలాల్లో 2, 1 చొప్పున భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముగిసిన దరఖాస్తు స్వీకరణ. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. మండలాల వారిగా వచ్చిన దరఖాస్తులను కమిటీ ద్వారా పరిశీలిస్తాం. అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రక్రియ పూర్తి చేసి ఎంపిక జాబితాలను ఈ నెల 29న ఎంఈఓలకు పంపిస్తాం. ఎంపికైన వారికి ఈ నెల 30, 31వ తేదీల్లో SMS ల ద్వారా నియామక ఉత్తర్వులు అందిస్తాం. వారు సెప్టెంబర్ 1వ తేదీన విధుల్లో చేరుతారు అంటూ యువి సుబ్బారెడ్డి డిఓ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇప్పటికే దరఖాస్తు చేశారో అటువంటి వారికి సంబంధించిన ఎంపిక జాబితాలను ఈ నెల 29న ఎంఈఓ కార్యాలయాలకు పంపిస్తే ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30, 31వ తేదీల్లో SMS లు అనేవి వస్తాయి. వారు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మరి బడుల్లో జాయిన్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి సెప్టెంబర్ 1వ తేదీకి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు పాఠశాలలకు రాబోతున్నారు. ఇది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.